హాయ్ అందరికీ ఎంతో టేస్టీగా హెల్తీగా ఉండే పల్లి ఉండల్ని ఇలా ప్రిపేర్ చేసుకోండి. పర్ఫెక్ట్గా కుదురుతుంది. స్టవ్ వెలిగించుకుని మందపాటి కడాయిలో 1 కప్ దాకా వేరుశనగపప్పు వేసుకొని ఫ్రై చేసుకొని ఇవి ఫ్రై అయిపోయాక వేరొక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు పొట్టునంతా సపరేట్ చేసేసుకొని 2 బద్దల్లా ఈ పప్పును చేసుకోండి. వేరుశనగపప్పు ఎంత తీసుకున్నామో అదే సేమ్ క్వాంటిటీతో బెల్లం కూడా తీసుకోవాలండి. దీంట్లోనే 2-3 టేబుల్ స్పూన్ల దాకా వాటర్ని వేసుకుని పాకం వచ్చే వరకు బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలండి. మధ్య మధ్యలో పాకం చెక్ చేసుకుంటూ ఉండాలి. 2 నిమిషాలకు ఒకసారి పాకాన్ని చెక్ చేసుకుంటూ ఉండాలండి. పాకం ఎప్పుడూ కూడా మనం నీళ్ళలో వేసినప్పుడు కొద్దిసేపటికి ఇలా 2 ముక్కలుగా అయ్యేటట్టు చూసుకోండి. అదే మనకి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేరుశనగపప్పు 1/4 టేబుల్ స్పూన్ దాకా యాలకుల పొడి వేసేసుకొని ఈ పాకానంతా కూడా పప్పుకు బాగా పట్టించేయండి. ఇలా బాగా మిక్స్ అయిపోయాక వీటిని మనం ఆయిల్ రాసిన ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని వేడిగా ఉన్నప్పుడే చేతులను చల్లనీళ్ళల్లో ముంచి చిన్న చిన్న బాల్స్ లా చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పల్లి ఉండలు రెడీ అయిపోతాయండి. మీరు కూడా ఒకసారి చూసి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.